దొండకాయ ఫ్రై. ఆయిల్ వేసి పోపు వేసాను. శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కొద్దిగా పసుపు వేసి బాగా వేయిస్తున్నా. దొండకాయలు ఆల్రెడీ నీట్గా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నా. ఈ దొండకాయలు ఏంటంటే తెచ్చిన రోజే వండాలి, లేకంటే ఇలా పండిపోతాయి. ఒక్క రోజైనా పండిపోతాయి. పడైబుద్దేది సరేలే అని అలాగే చేసేస్తున్నా. వంట బాగా మగ్గనివ్వాలి. ఒక్క రవ్వ సాల్ట్ కూడా వేసి మగ్గనిస్తే, సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గుతుంది అని. ఈ మగ్గాక ఈ దొండకాయలు తీసి ఇందులో వేసి కొద్దిసేపు వేగనిచ్చాలి. ఇలా దొండకాయ వేసి కొద్దిసేపు బాగా వేగనివ్వాలి. బాగా తిప్పాలి అంతా. ఇలా అంతా తిప్పిన తర్వాత కొద్దిసేపు సిమ్లో పెట్టి మూత పెట్టేసినామంటే బాగా మగ్గుతుంది. ఇదివరకే చాలాసార్లు చెప్పాను, నేను ఎన్ఎస్పి బ్రాండ్ వాళ్ళవి ప్రోడక్ట్స్ అన్నీ స్పైసీ ప్రోడక్ట్స్ వాడుతున్నాను. చాలా 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 బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి వాడి చూడండి, మీకే తెలుస్తుంది. కారపొడి, అబ్బో నాకేమో స్పూన్తో వేయడం అంత రాదు, మనమంతా ఉతారు లెక్కలే వేస్తాం. చిల్లీ పౌడర్, అదిగో స్పూన్తో వేద్దామని అంతా పడేసాను చూసారా. ఒక చేతితో వేయడం అంటే కొంచెం కష్టమే కదా. పసుపు పొడి, ధనియా పౌడర్, మిర్చి పౌడర్, ఇంకా ఆల్ టైప్ ఆఫ్ మసాలాస్ వాడుతున్నా నేను. చాట్ మసాలా కూడా చాలా బాగుంది. సాంబార్ మసాలా, గరం మసాలా, ఇప్పుడు అన్ని స్పైసెస్ అన్నీ అక్కడి నుంచే తీసుకుంటున్నా నేను. చాలా చాలా బాగున్నాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయలు కొట్టి వేయాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. దొండకాయ ఫ్రై చపాతీకి, రైస్కి సూపర్ 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 ఉంటుంది. దొండకాయ ఫ్రై.